అందరికీ నమస్తే అండి. అధికార పార్టీ 175కి 175 గెలిచేస్తాం అని భుజాలు చరుచుకుంటున్న పార్టీ. గత ఎన్నికల్లో 151 సీట్లు 156 లక్షల ఓట్లు వచ్చిన పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా 50% ఓట్లు తెచ్చుకున్న పార్టీ. ఇప్పుడు ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు దొరకట్లేదు అంటే ఎవరైనా నమ్మగలరా? ఉదాహరణలతో సహా ఈ వీడియోలో చెప్తా. మీకు గుర్తుండే ఉంటే చాలా నియోజకవర్గాల్లో వైసీపీ మార్పులు చేస్తుంది. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి అభ్యర్థులు ఆసక్తి చూపించట్లా, ఇంట్రెస్ట్ చూపించట్లా. ఉదాహరణకు ఒక 10 చెప్తా. మొదటి ఎంపీ సీటు శ్రీకాకుళం ఎంపీ సీటు ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి పేరాడ తిలక్ గారు ఉన్నారు. యాక్చువల్లీ ఆయన టెక్కలి సీటు ఆశించారు, కానీ ఆయనకు ఎంపీ సీట్ ఇన్ఛార్జిగా ఇచ్చారు. కానీ దానికంటే ముందు ఆ ఎంపీ సీట్ని మరో 3 పోటీ చేయమని పార్టీ ప్రెజర్ చేసినప్పటికీ వాళ్ళు ఒప్పుకోలే. ధర్మాన ప్రసాదరావు గారు, ధర్మాన కృష్ణదాస్ గారు, తమ్మినేని సీతారాం గారు, వాళ్ళు 3 ఒప్పుకోలే. సరే, శ్రీకాకుళం కాస్త అజంప్షన్ పక్కన పెట్టేద్దాం. గుంటూరు ఎంపీ సీటు అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారు? రోజుకో పేరు తెర మీదకి వస్తుందా లేదా? గుంటూరు ఎంపీ సీట్ నుంచి పోటీ చేయడానికి ఎవరూ కూడా ముందుకు రావట్లేదు. ఒక రకంగా కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది ఏమో ఖర్చు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కొంతమంది ఏమో మేము పోటీ చేస్తామంటున్నారు, కానీ మా ఫైనాన్షియల్ కెపాసిటీ ఇంతే, మేము ఇంతే పెడతాము, అంతకన్నా ఎక్కువ పెట్టమంటున్నారు. కొంతమంది ఏమో మాకు ఆ సీటు వద్దు, అది ఓడిపోయే సీటు అంటున్నారు. వైసీపీలో అధికార పార్టీలో ఈ పరిస్థితి ఎవరైనా ఊహించారా? సో అందుకే గుంటూరు ఎంపీ సీటు ఎవరు అనేది ఒక్కోసారి ఒక్కో పేరు. ఆ మధ్య అంబటి రాయుడు గారి పేరు బాగా తెర మీదకి వచ్చింది. ఆ తర్వాత లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని గుంటూరు తీసుకొస్తారన్నారు. సో ఇప్పుడు అంబటి రాయుడు గారి పార్టీ మారిపోయారు, లావు శ్రీకృష్ణదేవరాయలు గారి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇప్పుడు మధ్యలో ఇంకో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. సో ఇప్పుడు తాజాగా ఉమ్మారెడ్డి వెంకటరమణ గారి పేరు ఏదో బయటకు వస్తుంది, కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. సో చూడండి ఎన్ని పేర్లు మారుతున్నాయో, ఎంత వేగంగా మారుతున్నాయో. కొంతమందికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, కొంతమందికి ఏమో డబ్బులు పెట్టలేమంటున్నారు, కొంతమంది అసలు ఆ సీటే వద్దని దండం పెట్టేస్తున్నారు. సేమ్ నరసరావుపేట ఎంపీ సీటు పరిధిలో కూడా అంతే. నరసరావుపేట కూడా రోజుకో పేరు తెర మీదకి వస్తుంది. ఆ మధ్య నాగార్జున యాదవ్ గారి పేరు చూశారు, ఆయన వద్దన్నారు కొంతమంది. ఆ తర్వాత ఎవరో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారి పేరు చూశారు, ఆ తర్వాత ఆయన కూడా కాదనుకున్నారు. ఆ తర్వాత విడదల రజనీ గారి పేరు చూశారు, మన మంత్రి గారు విడదల రజనీ గారిని నరసరావుపేట ఎంపీ సీటు అనుకున్నారు, కానీ మళ్ళీ ఎందుకో మనసు మార్చుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి పేరు వినిపిస్తోంది నరసరావుపేట ఎంపీ. సో అక్కడ కూడా అన్ని మార్పులు జరుగుతున్నాయి. అలాగే ఒంగోలు ఎంపీ సీటు ఎవరు పోటీ చేస్తారంటే ఇప్పటికీ సమాధానం లేదు. ఆ మధ్య మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి పార్టీ ఇవ్వకూడదు టికెట్ అనుకున్నారు. సో ఇంకెవరికి ఇస్తారు? రకరకాల పేర్లు చూస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు కొన్నాళ్ళు, తర్వాత లోకల్ వాళ్ళు ఒప్పుకోలేదు. వైవి సుబ్బారెడ్డి గారు అయినా ప్రచారం జరిగింది, జగన్ గారు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడేమో రోజా గారి పేరు తెర మీదకి వస్తుంది, రోజా గారు పోటీ చేస్తారనే టాక్ వచ్చింది, స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. అలాగే కర్నూలు ఎంపీ సీటు సిట్టింగ్ ఎంపీ సంజీవయ్య గారికి ఇవ్వకూడదు అనుకున్నారు. సో ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం గారికి ఇస్తానంటే ఆయనేమో ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో ఇప్పుడు కొత్తగా మరో పేరు తెర మీదకి తీసుకొచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సీట్ల విషయంలో విశాఖపట్నం ఎంపీ కావచ్చు, బొత్స ఝాన్సీ గారికి ఇచ్చినప్పటికీ కొంచెం డౌట్ ఉంది, ఎందుకంటే విజయనగరం విశాఖపట్నం మెలికి పెట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీ సీట్ల నుంచి వైసీపీ తరపున పోటీ చేయడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లా. నరసాపురం ఎంపీ సీటు అది కూడా అంతే. మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి పేరు పరిశీలనలో ఉంది, గోగరాజు గంగరాజు గారి కుమారుడి పేరు పరిశీలనలో ఉంది, అండ్ మరో రాజు గారి పేరు పరిశీలనలో ఉంది. ఇలా 3లో కొంతమంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కొంతమంది ఏమో వద్దు నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వండి అని కొంతమంది అడుగుతున్నారు, ఇంకొంతమంది ఏమో సీట్ ఏమో వద్దులే అంటున్నారు. ఇలా పార్టీ తరపున కొన్ని సీట్ల నుంచి పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కాకినాడ ఎంపీ సీటు, అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వంగా గీత గారిని తీసుకెళ్ళి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పెట్టారు. సో కాకినాడ ఎంపీ సీట్ నుంచి చలమలశెట్టి సునీల్ గారిని పోటీలోకి దింపాలని పార్టీ అనుకుంటోంది. కానీ సునీల్ గారు యాక్చువల్లీ ఇంట్రెస్ట్ చూపించడం లేదంట. ఎందుకంటే ఆయన గత 3 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. సో 4వసారి కూడా పోటీ చేసి ఓడిపోతే కొంచెం ఆయనకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఎన్నిక వరకు నేను పోటీ చేయను, నేను బ్యాక్ అండ్ పాలిటిక్స్ మాత్రమే చేస్తాను, డైరెక్ట్ పాలిటిక్స్ వద్దు అని అంటున్నారంట. సో ఆయన రిస్క్ తీసుకోవాలనుకోవట్లా మళ్ళీ, అందుకే ఆ సీట్ ఒకటి. ఇలా చాలా పార్లమెంటు సీట్లు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకక, అభ్యర్థులు ఎవరు అనేది తేలక, పార్టీ పెద్దలకు క్యాడర్కు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారనమాట. సో వైసీపీలో ఈ పరిస్థితిని బహుశా ఎవరు ఊహించుండరు. పార్టీ అధికారంలో ఉంది, 25కి 25 గెలిచేస్తాం, 175 గెలిచేస్తాం అని చెప్పుకున్న పార్టీ ఇప్పుడు ఇలా వచ్చింది. థ్యాంక్ యూ.